తెలంగాణలో కాసేపట్లో ఇంటర్ ఎగ్జామ్స్ అనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు పేపర్ కోడ్ సెట్ వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం పరీక్షా కేంద్రం దగ్గర నుంచి అప్డేట్స్ అందిస్తారు. భూపాల్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? శ్రావణి, దాదాపు పరీక్షల సీజన్ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా వచ్చే నెల 19 నుంచి 10వ తరగతి పరీక్షలు కానున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ రోజు ఇంటర్ ప్రథమ ఎగ్జామ్ అంటే ప్రారంభమవుతుంది. దీని 9 గంటలకి పరీక్ష అంటే ప్రారంభమవుతుంది. అయితే 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి రానివని పరిస్థితుంది. దీనికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 36,578 మంది, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20,000 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంబంధించి పరీక్షలకి హాజరుగా ఉన్నారు. దీనికి సంబంధించి పరీక్షా హాల్లోకి ఇప్పుడే విద్యార్థులంతా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 8:30 నుంచి లోపలికి పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అయితే ఆ తర్వాత 9 గంటలకి గేట్లు వేయడం జరుగుతుంది. అప్పటి నుంచి లోపలికి ఎవరిని అనుమతించారు. దీంతో విద్యార్థులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి ఉదయం 7:30కే పరీక్షా కేంద్రాల్లోకి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 1 నిమిషం ఆలస్యమైన రాని అని పరిస్థితి. అదేవిధంగా బస్సుల్లో దూర ప్రాంతాల్లో రావాల్సి ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులంతా కూడా దూర ప్రాంతాల నుంచి రావాల్సింది. అందువల్ల వాళ్ళు ఉదయమే పలు గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ప్రైవేట్ కళాశాలలు మాత్రం వాళ్ళ కాలేజీల నుంచి బస్సుల్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ కళాశాలలో గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా అదనంగా విద్యార్థుల కోసం బస్సుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. యథావిధిగానే ఎప్పుడు ఉన్న విధంగానే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ లోపలికి పరీక్షలకి ఎటువంటి అంటే హాల్ టికెట్ మీద సంతకం తప్పితే ఇంకోటి వేరేది లేకుండా హాల్ టికెట్లకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోపలికి ఎటువంటి గుండు పిన్ను సైతం తీసుకొని రాకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. శ్రావణ్. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.